జైత్రి ఛా ఇది ఇంకా లేచినట్లేదు. జైత్రి గుడ్ మార్నింగ్ అమ్మా. బ్యాడ్ మార్నింగ్. ఏమైంది? ఇంట్లో సాల్ట్ అయిపోయింది. అయ్యో పిచ్చి, దానికే బాధపడుతున్నావా? కూర మధ్యలో ఉందే, వెళ్ళి అర్జెంటుగా సాల్ట్ తీసుకొని రా. ఏంటి ఇప్పుడు నేను 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళి ఉప్పు తీసుకుని రావాలా? లేదంటే ఉప్పు లేకుండా కూర ఎలా చేయమంటావు? ఆర్డర్ పెడతా నాగు. అది వచ్చేలోపు వంట ఆగిపోతుంది. ముందే చూసుకోవాలి కదా ఇవన్నీ. పక్కింట్లో అడుగుతాను. అంతేగాని షాప్కి వెళ్ళి తీసుకురానంటావు. అది కాదమ్మా, ఇప్పుడు అంత దూరం నడిచెళ్ళడం అంటే. మరి ఎవరు డ్రైవింగ్ నేర్చుకోవద్దన్నారే నిన్ను? 6th క్లాస్ పిల్లలు కూడా ఈ మధ్య స్కూటీ తీస్తున్నారు. నీకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా డ్రైవింగ్ రాదు. నాకొచ్చు. ఏది స్కూటీ మీద వెళ్ళి తీసుకొని రాపో, 2 నిమిషాల్లో వచ్చేస్తావు. అంటే భయం. నీకు స్కూటీ వచ్చినా నడపాలంటే భయం. ఎవరో ఒకళ్ళుంటే నడపగలనమ్మా. అలా అని ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలంటే ఎలా అవుతుంది? ఛా, ఆ బండేదో నేను నేర్చుకున్నా బాగుండు. నీ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేదాన్ని. అమ్మా ప్లీజ్, పొద్దునే క్లాస్ పీకకు. వంట మధ్యలో ఆగిందే. తెస్తా నాగు. ఏం చేస్తున్నావే? క్యాపిడో బుక్ చేస్తున్నాను. అట్ల కాడ తిరిగేస్తా. కిలోమీటర్ దూరంలో 20 రూపాయలు ఉప్పు కోసం 50 రూపాయలు తగలెడతావా? కాళ్ళు ఎరగొడతా. త్వరగా వెళ్ళు. ఎవరో 6th క్లాస్ పిల్లలు బండి నడుపుతుంటే చూసానన్నావు కదా, ఎక్కడా? పక్కింటి పిల్లలు. ఎందుకు? అండర్ ఏజ్ డ్రైవింగ్ అని పోలీస్ కేసు వేస్తావా? వెళ్ళు. దీంతో చాలా కష్టం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఒసేయ్, నువ్వు ఆఫీస్కి క్యాబ్లోనే వెళ్తావు, ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు క్యాబ్లోనే వస్తావు, బయటికి వెళ్ళవు, పార్టీస్కి వెళ్ళవు, ఫ్రెండ్స్ని కలవ్వు. ఎందుకే నీకు ఇంత బద్ధకం? కొంచెం బయటికి వెళ్ళి తిరిగి రావచ్చు కదే. అమ్మలందరూ వాళ్ళ పిల్లల్ని బయటికి వెళ్ళొద్దు అంటుంటే నువ్వేంటమ్మా రివర్స్ లో గాలికి తిరగమంటావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళానే అనుకో, ఏ క్యాబో బైకో తీసుకోవాలా, దానికి డబ్బులు బొక్క. పోని బయటికి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి రావాలంటే ఏదో బుక్ చేసుకోవాలా, అదో బొక్క. పొరపాటున లేట్ అయిందే అనుకో, ఆ క్యాబ్ వాడు నా మొత్తం శాలరీ అడుగుతాడు, అది ఇంకో బొక్క. అదే నీకు స్కూటీ నడపడం వచ్చుంటే ఇంత కష్టం ఉండేది కాదు కదా. మళ్ళీ అదే టాపిక్. పో, వీళ్ళెవరొచ్చారో చూడు. ఆహా, తమరు ఈ పని కూడా చేయరా? మహారాణిలా కూర్చుంటారా? అక్క రేయ్ తమ్ముడు, ఏంట్రా ఇలా వచ్చా? రా లోపలికి రా. జాగ్రత్తరా, ఇంకా తగ్గలేదా నీకు? ఇప్పుడిప్పుడు తగ్గుతుందక్క. జైత్రి లేదా? ఒకటే ఉందిరా, లోపలికి రా. జైత్రి, మామయ్య వచ్చాడమ్మా. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఎలా ఉన్నాయి స్టడీస్? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? నేను జాబ్ చేస్తున్నాను మావయ్య.